డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని పుటికలమర్రి సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో 46 మందికి గాయాలు కాగా పలువురి పరిస్థితి విషమంగా మారింది. దాంతో వెంటనే క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కూలీ పనుల కోసం బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పరి మండలం పుట్ట కల్లమరి సమీపంలో అయితే కనుక బొలెరో వాహనంలో సుమారు 40కి పైగా మంది కూలీలు అయితే కనుక ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఉదయం కావడంతో పూర్తిగా మంచు పొరలు కమ్ముకోవడం, అదే విధంగా చీకటిగా ఉండడంతో అక్కడైతే కనుక ప్రమాదం చోటు చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే కనుక బొలెరోలో 8 నుంచి 10 మంది మాత్రమే వెళ్లాల్సిన బొలెరోలో ఇంతమంది ఎలా పట్టారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంత కూలి పని చేసుకునే వాళ్ళు పూర్తిగా 50 మందికి దగ్గర అందులో ప్రయాణిస్తూ అది అధిక బరువుతోనే అది పడిపోయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఘటనా స్థలం జరిగిన వెంటనే స్థానికులు అయితే కనుక అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక 46 మందికి అయితే కనుక తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఇందులో 4 పరిస్థితి అయితే కనుక విషమంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా సంఘటనా స్థలానికి అయితే కనుక పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. దానిపై ఏ విధమైన దీనికి ప్రమాద కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.